ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియదు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా, డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏమన్నా ఏం చేస్తున్నారు చూసుకుంటాను. మీ స్టాఫింగ్ ఎవరు? మా ఇద్దరే సార్. రమణ ఏపీడీ గారు ఆమె కూడా ఇక్కడేనా? ఆవిడ ఇక్కడే సార్. ఈ ఆఫీస్లో మొత్తం ముగ్గురు సార్. ఓకేనా? సార్ ఇక్కడ ఇంకా వచ్చినట్లేదా? ఇంకా రాలేదు సార్. రూమ్ కూడా చాలా బాగా చేసినారే. మోడిఫికేషన్ చేశారు సార్. అన్ని చేశారు. రూమ్ చేసేసారు సార్. మోడిఫికేషన్ చేశారు అంటే పాతది ఎన్ఆర్ఎన్ఎస్ బిల్డింగ్ రెండు చైర్లు కూర్చుని సార్. రెండు రెండు చేసింది బాగానే చేసినట్టు అంటే ఇంక పైన మనం హాల్ కట్టి పైన కట్టి చేస్తే అయిపోతుంది. వాళ్ళకి మీరు కిందనే అంతే చాలు సార్. బంగారం ఉంది పైన ఇబ్బంది లేదు. పైకి పోదాం. లాస్ట్ 5 years లో ఏం జరిగింది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్ మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు అదేవిధంగా నియోజకవర్గంకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని, డిఎల్డిఓ స్థాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో, సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ, సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన పర్యవేక్షణ కానీ అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చేయాలా, ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా, డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు
డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి. ఆ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ స్టాఫింగ్ ఎవరు? మా ఇద్దరే సార్. రమణ ఎంపీడీ గారు ఆమె కూడా ఇక్కడేనా? ఆవిడ ఇక్కడే సార్. ఈ ఆఫీస్లో మొత్తం ముగ్గురు సార్. లుకింగ్ ఆఫ్టర్ డిఎల్పీ వాల్స్ అనమాట. ముగ్గురు ఇచ్చారు బాబు. అంటే ఫస్ట్ సుధాకర్ సార్. అవును సార్. డివిజన్ సార్. ఈ డివిజన్లోకి వస్తుంది నెల ఆఖరి వరకు. ఒక్కొక్కరు రెండమ్మా. మీరు గంగవరం, పలమనేర్, బంగారుపాలెం వచ్చారా? బంగారుపాలెం కూడా అది పర్మనెంట్ గా ఉంటుంది. అదేం బాగుంది. ఎంపీడీఓస్ మీకు బైరెడ్డిపల్లి, గంగవరం సురేష్ గారు, పెద్ద పంజాని బాలాజీ గారు తెలుస్తుంది. చౌడేపల్లి పెద్ద పంజాని ఖాళీ ఉందా? ఈ డిప్యూటీ జాయిన్ అయిపోయింది సార్. ఒక బైరెడ్డిపల్లి ఖాళీ ఉంది సార్. ముస్లిం అవును సార్. భాష సార్. చౌడేపల్లి ముస్లిం భాషనా భార్య? చౌడేపల్లి సెక్రటరీ సార్. అతనేనా? ఆయనే సార్. ఆయనే సార్. బైరెడ్డిపల్లి సూపర్ బజార్ నాగారెడ్డి గారు భాస్కర్ ఎక్స్పర్ట్ ఎంపీపీ ఇచ్చారు బాబు. అంటే ఫస్ట్ జాయిన్ అయినా పుంగూరులో ఉంటారు. సుధాకర్ సార్. సుధాకర్ మీరు పుంగూరు కూడా వస్తుంది మనకు? అవును సార్. డివిజన్ సార్. ఈ డివిజన్లోకి వస్తుంది నెల ఆఖరి వరకు. ఒక్కొక్కరు రెండమ్మా. మీరు గంగవరం, పలమనేర్, అయిపోయిన వాళ్ళకి వచ్చారు. బీకోట, మా సుజాత, బైరెడ్డిపల్లి బంగారుపాలెం వచ్చారా? బంగారుపాలెం అది పర్మనెంట్ గా ఉంటుంది. అదేం బాగుంది. గంగవరం సురేష్ గారు, పెద్ద పంజాని బాలాజీ గారు తెలుస్తుంది. చౌడేపల్లి పెద్ద పంజాని ఖాళీ ఉందా? ఈ డిప్యూటీ లేదు సార్. జాయిన్ అయిపోయింది సార్. ఒక బైరెడ్డిపల్లి ఖాళీ ఉంది సార్. ముస్లిం అవును సార్. భాష సార్. చౌడేపల్లి ముస్లిం భాషనా భార్య? చౌడేపల్లి సెక్రటరీ. సరిపోతుందా వాళ్ళ హాలు? సరిపోతుంది సార్. ఇక్కడ వరకు సరిపోతుంది సార్. మనకి 35 ఒకే హాల్ పెట్టింటుంది అంతా. బెడ్ రూమ్ కవర్ చేస్తాం. బెడ్ రూమ్ కవర్ చేస్తాం. స్టేర్ కేస్ వరకు వెనకాల ఇది లేదు. బెడ్ రూమ్ కవర్ చేస్తాం. దాన్ని కూడా ఆపత్తి వేస్తావా? లేదు సార్. అమౌంట్ సరిపోతుంది. 30,000 అమౌంట్ సరిపోతుంది సార్. మళ్ళీ ఇంకో 10 lakhs తీసుకో. అవతల రూమ్ పెట్టి అక్కడ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడైనా ఆఫీస్ మీరు కూర్చోండి. కాంపౌండ్ వాడుతున్నాం సార్. ఇది చేస్తాం. కొత్త బిల్డింగ్ మీరు చైర్మన్ సార్. చైర్మన్ మీకు రూమ్ ఉండాలా? తర్వాత కన్వీనర్ వచ్చేసి ఆర్డీఓ గారు అనుకుంటారు. పీడీడీ ఆమెకి, తర్వాత మన సివిఏపీ స్టాఫ్ ఉంది. వీళ్ళందరికీ కలిపి
మీటింగ్ హాల్ అంటే వాళ్ళని ఆడ పంపించాలి. ఆఫీస్ రూమ్స్ వాళ్ళే టచ్ చేయాల అది సరిపోతుంది. మాత్రమే ఇటు నుంచి ఇటు తీసుకున్నాం. అది పెద్ద బిల్డింగ్ కట్టాం. అంటే పూర్తిగా వాళ్ళే వాడుతున్నారు దాన్ని. నేను ఇంకా వెలుగోళ్ళకి మొత్తం లాగేసినారేమో, వాళ్ళకి లేదు కదా, వాళ్ళ కోసం అని అనుకుంటాను. అందుకని నేను పెంచు అందుకే ఇక్కడ వరకు మస్తుగా సరిపోతుంది. రోజు వచ్చే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది కదా, మాకు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు తీసుకోలేదు కదా, తీసుకోలే. అప్పుడు ఈ కుటుంబ మిషన్లు అంతా కూడా